వెల్కమ్ టు పల్లవి టీవీ. మనకు హైడ్రా గురించి తెలుసు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అయితే ఉందో హైడ్రా. ఈ హైడ్రా ప్రభుత్వ భూములను, అట్లాగే చెరువులను, కుంటలను, జలవనరులను కాపాడడానికి, పార్కు స్థలాలను కాపాడడానికి కేటాయించబడినటువంటి ఒక ఏజెన్సీ. దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టాఫ్ ఉన్నారు. అట్లాగే కమిషనర్ ఉన్నారు. ఇదంతా నడుస్తా ఉంది. సో హైడ్రా విషయానికొస్తే పేదల ఇండ్లను మాత్రమే కూలగొడుతుంది, పెద్దల జోలికి పోదనే ఒక అపవాదు, విమర్శ మొదటి నుంచి ఉంది. అయితే మనకు హైదర్గూడ, మనకు రాజేంద్ర నగర్‌లోని రాంబాగ్ హైదర్గూడ ఉప్పరపల్లి కాలనీలో ఒక ప్రభుత్వ భూమిని మనకు ఎండోమెంట్ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కోట్ల విలువ చేసే భూమిని కొందరు కబ్జా చేస్తా ఉన్నారు. రాత్రికి రాత్రే చుట్టూ ఐరన్ షీట్లతో ఫెన్సింగ్ వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు దేవుడి భూమిరా బాబు అని ఎంత మొత్తుకున్నా, ఫిర్యాదు చేసిన 2 రోజులైనా ఇంతవరకు దాన్ని ఎవరు అధికారులు ఎవరు స్పందించలేదు. సో ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా పెద్ద ఎత్తున వీళ్ళంతా ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా దిగారు. అట్లాగే ఆర్డీఓని కలిశారు. ఆ లోకల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ని కూడా కలిశారు. వీళ్ళంతా జరిగింది ఒకసారి చూద్దాం. ఇది అత్తాపూర్లోని రాంబాగ్ హైదర్గూడ ఉప్పరపల్లి కాలనీ. ఇది కాలనీలో మనం చూడొచ్చు, ఇది టెంపుల్ ఆర్చ్. ఇది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఐరన్ షీట్లు ఉన్నాయి చూసారా, దాదాపు కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని ఈ చుట్టూ ఒకటే రోజుల ఫెన్సింగ్ వేశారు చూడండి. సో ఇది అయ్యో టెంట్ వేసి మరి కొందరు వ్యక్తులు దాదాపు వాడు అక్కడ నిలబడి మరీ ఐరన్ షీట్తో దానికి ఫెన్సింగ్ వేశారు. మనం చూడొచ్చు భూముల విలువ పెరిగిపోతున్న పరిస్థితిలో ఈ వీడియోలో స్పష్టంగా ఉన్నది చూడండి. దీని మీదనే వీళ్ళంతా ఈరోజు ఆందోళన నిర్వహించారు. చూడొచ్చు. సో ఇట్లా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ భూమిని కబ్జా గురవుతా ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి, అది కబ్జా, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కబ్జా చేస్తున్నారు. దానికి చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. పట్టించుకోండ్రో బాబు అని ఎంఆర్ఓని కలిసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎమ్మెల్యేని కలిసినా, వీళ్ళెవ్వరిని కలిసినా కానీ దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. పేదోడు ఎక్కడో చోట చిన్న గుడిసె కట్టుకుంటున్నావు, చిన్న రేకుల షెడ్ వేసుకుంటున్నావు, దాన్ని నిర్దాక్షిణ్యంగా నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొడుతున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ హైడ్రా ఇటువైపు ఎందుకు చూడట్లేదు అనేది క్వశ్చన్. అయితే ఈరోజు ధర్నాలో పాల్గొన్నటువంటి మహేశ్వరం రావు అనే వ్యక్తి లైన్లోకి తీసుకుందాం. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎవరు కబ్జా చేస్తున్నారనే వివరాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్కారం సార్. నేను కరుణాకర్ అని పల్లవి టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ ఇష్యూ ఏదైతే ఉందో మనకు దేవాదాయ శాఖ దేవుడి భూమి కబ్జా అనేది ఈరోజు ఆందోళన జరిగింది. అసలు ఏంటి సార్, అసలు ఆ భూమి దేవాదాయ శాఖదైనా, మీరు మొదటి నుంచి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అని మేము తెలుసుకున్నాం. అవునండి, దేవాదాయ శాఖ భూమి అది. ఎవరు కబ్జా చేస్తున్నారు సార్? అంటే సిక్కులది ఒకటి, మతం ఉంది ఒకటి. ఓకే, అది దాని పేరు ఏంటంటే సిక్కుల దాన్ని, అంటే సిక్కులలో వాళ్ళ ఒక వర్గమా సార్? వాళ్ళు 2 వర్గాల నుండి ఒక వర్గం అయింది ఇప్పుడు. అయితే వాళ్ళతోటి అది గురుద్వార ఒకటి ఉంది వాళ్ళ దగ్గర, ఒకటి గురుద్వార్. ఓకే, ఆ గురుద్వార్ వాళ్ళు వచ్చి ఏంటంటే అందరు కలిసి ఇప్పుడు కొత్త కమిటీ అయింది ఒకటి. ఆ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత కొత్త అధ్యక్షుల సమక్షంలో పనిచేయాల ఉద్దేశం మీద వాడు ఈ పని పెట్టుకోడు. అంటే ఇప్పుడు ఆ గురుద్వార్ కూడా టెంపుల్ సమీపంలో ఉంటుందా సార్? పక్కనే. ఇప్పుడు లేదు, గురుద్వార్ దూరం ఉంటుంది చాలా. మరి ఆ ల్యాండ్ వీళ్ళని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారు? అది అంత దౌర్జన్యం. ఇప్పుడు ఆ ప్రాంతం ఏరియా అంతా ఏం చేస్తుంటారు వాళ్ళు, ప్రబంధన కమిటీ అంటారు దాన్ని. ప్రబంధన కమిటీ వారు ఏం చేశారంటే, కొత్త కమిటీ ఏర్పడ్డాక ఉండే 1 కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ దూరంలో ఉంటుంది గురుద్వారు. ఈ మధ్యలో మన ఇష్కా టెంపుల్ ఒకటి ఉంది, శ్రీకృష్ణ ఉంది, అక్కడ కూడా 2 ఎకరాల భూమి పార్క్ ల్యాండ్ కూడా కబ్జా చేసారు మొన్న 3 ఏళ్ల కింద. ఓకే ఓకే. ఆ పార్క్ ల్యాండ్ ఇప్పుడు కిరాయికి ఇస్తే 2 లక్షల కిరాయిలు వస్తుంది. దానికి కబ్జా పెట్టి చిక్కులే ఓన్లీ. ఇప్పుడు శివాలయం ముందున్న ఇది 6040 గజాల ల్యాండ్ అనేది. 6040 గజాలు సార్ దీన్ని? 6040 గజాల ల్యాండ్ అది. అయితే వాళ్ళు రామాలయం గుడి గోడ పక్కనే ఉంటుంది ల్యాండ్ అటాచ్మెంట్. ఓకే. మేము శివుని గుడి డెవలప్ చేసినాం అప్పుడు. ఆ 2 ఎకరాల భూమి అది శివుని గుడి డెవలప్ చేసిన తర్వాత దాని ముందున్న ల్యాండ్ ఇది. దీని వాల్యూ ఎంత ఉంటుంది సార్? 6040 గజాల వాల్యూ
మార్కెట్ రేట్ కనీసం ప్రకారం 6 కోట్లు ఉంటది. 6 కోట్లు. ఇప్పుడు ఎకరకు 4,840 గజాలు. ఓకే. ఒక గుంటకు 125 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. సో 6 కోట్ల విలువైన భూమి కబ్జా అవుతా ఉంటే మళ్ళీ ప్రభుత్వం నుంచి రెవెన్యూ కావచ్చు, అట్లాగే ఇప్పుడు హైడ్రా ఉంది కదా సార్, ప్రభుత్వ భూమి రక్షణ కోసం ఏర్పడి. ఇప్పుడు హైడ్రా అనేది కుంటలో టేకప్ చేస్తున్న ఉద్దేశం మీద వీళ్ళు ఏమన్నారు, మొన్న మేము ఎండోమెంట్ వాళ్ళము పోయి కంప్లీట్ ఇచ్చాం, పిఎస్ కాంప్లీట్ మేము తీసుకెళ్ళాం. అతను తీసుకొస్తే వాళ్ళేమో హైడ్రా వాళ్ళు ఎండోమెంట్ ఏమో మాట్లాడని చెప్పి అంటూ సేతు వాళ్ళ ఏమన్నా ఫోన్ చేసి ఏమన్నాడు, ఈ ల్యాండ్ మాదండి, అది ఎండోమెంట్ ల్యాండ్ కాదు, మాకు సంబంధించింది అని చెప్పి అతను అంటే ఏం చేసినామంటే అక్కడ కంప్లీట్ ఇప్పించినాం ఒకటి. ఓకే. పిఎస్ లా అక్కడ ఇస్తే రెవెన్యూ ఎంఆర్ వచ్చి మాట్లాడి చేసి భూమి మీద కాదని చెప్పి అన్నాక కూడా కొడుకు రేపులు పాతున్నారు, కొడుకులు యాక్టివిటీ చేస్తున్నారు ఇంకా. సో మళ్ళీ ఏది సార్ వాళ్ళ ఎన్నుకున్నటువంటి బలం ఏంటి? ఇప్పుడు దేవాదాయ శాఖ కావచ్చు, అటు రెవెన్యూ కావచ్చు, ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం వెనుక వాళ్ళ వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ బలం ఏంటి? అంటే నాకు ఇప్పుడు ఇండైరెక్ట్ ఏం తెలిసిందంటే రంజిత్ రెడ్డి గారు చిక్కులకు సపోర్ట్ చేస్తాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను సపోర్ట్ చేసిరనే ఎవరో ఒక పెద్ద మంది చెప్తున్నారు నాకు ఇప్పుడు. ఓకే ఓకే, అంటే రంజిత్ రెడ్డి అంటే గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. అతను చిక్కులకు మద్దతు ఇస్తుండని చెప్పి అంటున్నారు. మిగతా ఇప్పుడు ప్రకాష్ గౌడ్ దగ్గరికి పోయిన ఆయన కూడా పాజిటివ్ గా మాట్లాడిపోతున్నా, కలెక్టర్ ఫోన్ చేసిండు, ఆర్డీఓ చేసిండు, ఎంఆర్ఓ చేసిండు, అక్కడ ఎన్నోమెంట్ వాళ్ళకి చేసి చెప్పిండు ఏంటంటే ఆ భూమి రక్షించే బాధ్యత మీది, దానికి చాలా మంది జనాలు వచ్చారు, ఆ రక్షణ మీ భూమి ప్రభుత్వం కాబట్టి రక్షించే బాధ్యత మీది, ఖచ్చితంగా పోలీసులను పంపించి ప్రొటెక్ట్ చేయమని చెప్పిండు. ఓకే. ఇప్పుడు ఆ ఫెన్సింగ్ వేశారు కదా సార్, ఐరన్ షీట్లతో ఫెన్సింగ్ వేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఫెన్సింగ్ తొలగించే కార్యక్రమం కావచ్చు, లేకుంటే పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా వాళ్ళ మీద? ఇప్పటిదాకా ఏం తీసుకోలేదండి. అంటే మాకు ప్రాసెస్ ఉంది, ఒక 1-2 days పడుతుంది. 2 days లోపల మేము మొత్తం రేపు తొలగించి మా భూమి మేము తీసుకుంటాము, అన్ని తొలగిస్తామని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు అదే మాట అన్నారు, ఆర్డీఓ అదే మాట అన్నారు. మాకు స్పష్టంగా ఆర్డీఓ కూడా సాయంత్రం 4 గంటలకు ఏమనంటే మీరు నిశ్చితంగా ఉండండి, అందరూ లీడర్లే కానీ లోకల్ పబ్లికే కానీ దాన్ని రిటర్న్ రేకులు తీసేసి భూమి తీసుకునే బాధ్యత మాది, మేము తీసుకొని చూపిస్తాం మీకు, ఒక టైం 2 రోజుల టైం అని చెప్పి. సార్ ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా సార్? ఏం లేదండి, మొన్న వచ్చి పిఎస్ లా ఒకడు ఎక్పాల్ సింగ్ అని చెప్పి వాడు అధ్యక్షుడు అక్కడ. ఎక్పాల్ సింగ్ అంటే చిక్కులైన అతను, ఇంకొక ఆయన మాజీ ఆయన ప్రెసిడెంట్ ఉండే అక్కడ ఇక్కడ మన చిక్కులకు ఉండే అతను కూడా, ఇద్దరు కలిసి ఎన్ని కాగితాలు చూపించినా అందులో కరెక్ట్ బలమైన ఆర్డర్ లేదు అందులో. ఓకే. ఓన్లీ కేసు ఫైల్ చేసి నడుస్తుంది. కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే కోర్టు వాళ్ళు 3 నెలల లోపల ఈ ల్యాండ్ మీకు ఇది ఎవరితో నిర్ధారించి మీరు తీర్పు ఇవ్వమని చెప్పి ఇచ్చారు. ఓకే. కలెక్టర్ దగ్గర పెండింగ్ ఉంది అది. సో మొత్తానికి ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు ఈ పోరాటం ఆపరు. ఈ రోజు ఒక రంగారెడ్డి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేసినట్టున్నారు కదా సార్? అవునండి, ఖచ్చితంగా ఆ భూమి ప్రభుత్వ భూమి ప్రజలకు చెందాలి కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే వరకు పోరాటం ఆపము. సమాజం ఉంది మా దగ్గర, రణభక్త సమాజం అన్నది ఒక 105 సంవత్సరాల సమాజం ఇది మాది. ఆ శివాలయం నడిపించే గుడికి ముఖ్య సలహాదారులు నేను. ఓకే. ఇదే కాకుండా గుడికి ముఖ్య సలహాదారులు అప్పుడు నేను చాలా కష్టపడి ఆ ల్యాండ్ అంతా తీసుకొని అక్కడ 400 చిల్లర సంవత్సరాల కింద గుడి ఉంది అక్కడ శివాలయం. ఎంత సార్, ఎంత? 400 సంవత్సరాలు 400 సంవత్సరాల చేంజ్ గుడి ఉంది అక్కడ. పెద్ద చాలా మంచి లింగం ఉంటది అక్కడ గుడి. డెవలప్ చేసినాం మేము. దాన్ని గ్రామస్తులం అందరం కలిసి ఒక సమాజం ఏర్పాటు చేసినాం. పెద్దలు పెట్టి సమాజం ఉంది మాది హైదరాబాద్. ఆ సమాజం ద్వారా డెవలప్ చేసినాం. అందరం చందలేసుకున్నప్పుడు ఏం లేకుండా మేము టైంలో 30 ఏళ్ల కింద అదందరం చందలేసుకొని కాంపౌండ్ కట్టేయడము, అక్కడ కొంచెము నవగ్రహాలు పెట్టడము, గుడిని కొంచెం అలంకారం తీసుకొచ్చి ఒక షేప్ తీసుకొచ్చాం గుడిని. ఆ పక్కన కూడా ఒక ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ లోకల్లో అంతా కబ్జా నీకు పోతా అంటే వాళ్ళకు కూడా అడ్డుపడి అప్పుడు ఏం చేసినామంటే కాంపౌండ్ వెళ్ళి హాఫ్ ఎకర్ గుడికి ఇచ్చినాం, హాఫ్ ఎకర్ వాళ్ళు తీసేసుకున్నారు ఎవరు అడ్డమైన ముళ్ళ కొడుకు ల్యాండ్ కాబట్టి. అందులో మేము కూడా మళ్ళీ ఎక్కువ గుడికి వచ్చే బాబా అని ఎట్లుంటే ఓసారి. ఓకే సార్, థ్యాంక్ యూ విత్ జాయినింగ్ విత్ అస్. మేము మీతో మాట్లాడతాం. దీని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది పల్లవి టీవీ అక్కడికి వచ్చిన తర్వాత. తప్పకుండా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, అయితే మనకు మైనార్టీలుగా ఉన్నటువంటి సిక్కులు ఒక వర్గం వారు ఈ ల్యాండ్ను కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ. దాదాపు 6,040 గజాలు 6 కోట్లు విలువ చేసే ఈ విలువైన భూమిని వీళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఐరన్ షీట్లు కూడా వేశారు.
అయితే ప్రభుత్వ పరంగా లీగల్గా కొట్లాడేందుకు ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. అటు కలెక్టర్ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా దీనికి కొంత సానుకూలంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అది దేవాదాయ శాఖ భూమి అయితే దేవాదాయ శాఖకు, లేదంటే ప్రభుత్వ రెవెన్యూ భూమి అయితే రెవెన్యూ స్వాధీనం చేసుకుంటుంది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం ఆపబోమని చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏమవుతుందో. ఈ గుడి మీద గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇష్యూ మీద మీరు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ. हम करेंगे